హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు బగారా ఓన్లీ 5 నిమిషాల్లో దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా చేసి కుక్కర్లో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అవుతుందండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 2 గ్లాసుల బియ్యం కడిగాను, దానికి ఒక 3 గ్లాసులన్నర వాటర్ పోసానండి. ఏంటంటే అది మీడియం, పాతవి కాదు కొత్తవి కాదు. పాతవి అయితే 4 గ్లాసులు పోసుకోవచ్చు, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోవచ్చు. దీనికి ఇంగ్రీడియంట్స్ గరం మసాలా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరుగండి, అంతే. ఇంకేం పట్టాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. దీని ప్రాసెస్ చూపిస్తాను. కుక్కర్లో ఇవన్నీ వేసి మనం కుక్కర్ను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేస్తే మన పని మనం చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. వారంలోకి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వేడివేడిగా వడ్డించుకొని తినవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసేసానండి అందులో. తర్వాత ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి. 1/2 కేజీ బియ్యానికి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అందులోనే ఒక 2-3 కరివేపాకు వేసుకున్నాము. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి. బగారా రైస్లో ఎప్పుడైనా ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఉంటుందండి. చిటికెడు పసుపు అండి, ఎక్కువ వేయదు. మరి ఎక్కువ పసుపు వేస్తే అన్నం పసుపచ్చగా అయిపోతుంది. చిటికెడు అంతే, ఒక చిటికెడు పసుపు వేయాలి బస్. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి అండి. పచ్చిమిర్చి వేసాము, కారం పొడి, రెండింటి కారం సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి అండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దానికి ఎక్కువ అవసరం లేదు. నూనె ఒక స్పూను, అంతేనండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు నూనె. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపానండి. పెరుగు ఒక 3-4 స్పూన్లు పోసుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయ ఒక సగం ముక్క నిమ్మకాయ పిండుకుంటే అన్నం మంచి పుల్లలు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది వీడియో రాలేదు, ఒక స్పూన్ వేశాను బస్, అంతేనండి. ఇవన్నీ మంచిగా కలిపేసేయండి. కలిపేసి ఉప్పు వేసుకోండి, ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే మంచిగా సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం దీనికి కాంబినేషన్లో కర్రీ ఏదైనా వాడతాం కదా, దానికి ఉప్పు ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఈ రైస్కి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోనా అండి, అంతేనండి. రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత మంచిగా ఈ విధంగా అయిందండి. మంచి పుల్లలు ఉంటుందండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.